పవన్ కళ్యాణ్ 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కమలం పార్టీ అగ్రనేతలతో చర్చించి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటూ ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చించారు. ఇక ఇప్పుడు పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సిద్ధం అని జగన్ పదే పదే చెప్తూ గంతులేసుకుంటూ రాఫ్తాడు వెళ్తాడు. కానీ ఆ సభలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా లేమని చెప్పారంటూ నారా లోకేష్ సెటైర్స్ వేశారు. అక్కడ ఖాళీ కుర్చీలను ఫోటో తీసిన విలేకరిని చితకబాదారన్నారు. సీఎం హోదాలో మాట్లాడుతుంటే ఎవరన్నా చేసిన మంచి పనులు చెప్పుకుంటారు, కానీ పొడిచిందేమీ లేకపోయినా జగన్ 100 సార్లు చంద్రబాబు జపం చేస్తూనే ఉన్నాడంటూ కామెంట్ చేశారు నారా లోకేష్. బీఆర్ఎస్ను అవినీతి నుంచి కాపాడినందుకు బీజేపీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కృతజ్ఞత చూపుతారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాటలు వింటుంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉన్నట్లుగా అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేలా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందన్నారు లక్ష్మణ్. సమ్మక్క సారలమ్మ జాతరకు 6,000 బస్సులు కేటాయించామని, అందుకే గ్రామాల్లో 25వ తేదీ వరకు బస్సుల కొరత ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాఫ్తాడు కేంద్రంగా నిన్న వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలపై పరిటాల సునీత షాకింగ్ కామెంట్స్ చేశారు. సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా రాలేదని, వారిని భయపెట్టి బెదిరించి రప్పించారన్నారు. సీఎం జగన్ కేవలం చంద్రబాబును తిట్టడానికే వచ్చారన్నారు. జర్నలిస్టులను కొట్టి ఆనందం పొందుతున్నారని ఆమె మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు టైం ఇవ్వకుండా టెట్ డిఎస్సి నిర్వహించడంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ నిర్వహించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, శరత్ చంద్ర వాదనలు వినిపించారు. 2022లో 2 నెలల సమయం ఇచ్చారని ఇప్పుడెందుకు తొందరపడుతున్నారంటూ ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించింది కోర్టు. ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. కేసు విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. వీఐపీ దర్శనం కోసం ఒక్కో ప్యాసింజర్కు రానుపోను ఛార్జీల కింద 28,999 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే జాయ్ రైడ్ కింద మేడారంలో 7 నిమిషాల పాటు ఆకాశంలోంచి ఏరియల్ వ్యూలో జాతరను చూడటానికి 4,300 రూపాయలుగా ఛార్జీలను నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ హెలికాప్టర్ సేవలను అందించనుంది. సీఎం జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడానికి ఎంతో కష్టపడ్డారన్నారు. ఇప్పుడు వైసీపీ పాలనలో అంతా రివర్స్ అయిందన్నారు. ఏపీకి కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా అంటూ ఫైర్ అయ్యారు సోమిరెడ్డి. వైసీపీ సర్కార్కు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. రాఫ్తాడు సిద్ధం సభలో జర్నలిస్టులపై ఆ పార్టీ మూకుమ్మడి దాడి చేయడాన్ని ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పాత్రికేయులపై దాడులు పెరిగాయని, జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాల జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తుందని, పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తానన్నారు. ఇప్పుడు వచ్చేవి టికెట్లు కావని, భవిష్యత్తులో తమకు మరిన్ని పదవులు రాబోతున్నాయన్నారు. ఈ మేరకు పార్టీ నిధి కోసం 10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.